అది యేసుని తోడే ఉన్నాడు. నీ సమస్యలన్నిటిలో విజయం కావాలని కోరు. ఎంత కలిగిపోతున్నావో, ఎంత కృంగిపోయావో, ఏమి చేసినా ఫలితము శూన్యముగా ఉండేమో. ఈ మధ్యాహ్న కాలం ముందు ఇప్పుడు తనకు ఆరాధనలో ప్రభువా నాకు సమస్యలో విజయము కావాలి, ఈ కష్టములో జయముని పొందుకోవాలి, సాతానులో నలిగిపోతున్నాను, సాతానును ఓడించినప్పుడు నీ శక్తి నాకు కావాలి. దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, విజయము నాకు కావాలి. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ విజయము కావాలి. దేవుని కృపను అడగండి. నీ పిల్లలకు కావాలి ఆయన కృప, నీ భర్తకు కావాలి ఆయన కృప, నీకు కావాలి ఆయన కృప, నీ ఇంటికి కావాలి ఆయన కృప, నీ ఉన్నటువంటి సమస్తమైనటువంటి వాటికి కావాలి ఆయన కృప. ఈ కృప నిన్ను జీవంలోకి నడిపిస్తుంది, ఈ కృప ఆత్మీయతలోకి నడిపిస్తుంది. ఈ దేవుని కృప పరిశుద్ధంగా జీవింపచేస్తుంది. ఈ యేసుక్రీస్తు యొక్క కృప పవిత్రుడిగా చేస్తుంది, యథార్థవంతుడిగా మారుస్తుంది, నీతిగా నడిచేటట్టుగా, న్యాయంగా ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. అందుకే ఈ కృప నాకు కావాలి, ఈ కృప నాకు కావాలి. అడగండి దేవుడు, నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా, కాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయన చాలనంటివే. అడగండి సహోదరి సహోదరుడా, నా ప్రియ సమాజమా, నా ప్రియ సమాజమా, దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నటువంటి నీవు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నీకు ఆయన కృప కావాలి. ఈ భూమి ఎలా ఉందంటే అంతా మాయ, అంతా పాపముతో నిండి నిన్ను నీ కుటుంబాన్ని పాపాన్ని చూపిస్తూ చివరికి దేవునికి నీకు బంధాన్ని తెగొట్టి నిత్య నరకాగ్నిలో కాలుటకు నేను తీసుకెళ్ళడానికి దుష్టుడు నీ వెంట ఎప్పుడూ ఉన్నాడు. అందుకని అదృష్టుడు నీ నుండి దూరమవునుగాక, ఆయన కృప నిన్ను ఆవరించుగాక, ఆయన కృప నిన్ను పరిశుద్ధునిగా చెయ్యునుగాక, ఆయన కృప నీతిగా నిజాయితీగా జీవింప చెయ్యునుగాక, ఆయన కృప జాలి ప్రేమ దయ కలిగేటట్టుగా చెయ్యునుగాక, ఆయన కృప నువ్వు పాపాన్ని అసహించుకునేటట్టుగా చెయ్యునుగాక, ఆయన కృప నేను ఉన్నత స్థితిలోకి నడిపించునుగాక, ఆయన కృప నేను ఎత్తైన శిఖరాల మీద నిలబెట్టునుగాక. దేవుని కృప నీ ఇంటి పరిస్థితులల్లా మారిపోవునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణ నీ నామానికి శతకోటి వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభువా. నీ కృప లేని ఈ ధరణిలో మేము జీవించడం అసాధ్యము, శూన్యము. ఒకవేళ మేము బ్రతికినా మా బ్రతుకు ఒక బ్రతుకుగా ఉండదు. మా బ్రతుకు చెడు వ్యసనము, చెడు అలవాటు, పాపము,
విధంగానే ఉంటుంది. కాబట్టి ప్రభువా నీ కృప మా అందరి ఎడల విస్తరింప చేయమని కోరుకుంటున్నాను. నీ కృప మమ్మల్ని దీర్ఘ శాంతములోకి నడిపించమని కోరుకుంటున్నాను. ఇవాళ నీ కృప మాకు కావాలని బ్రతిమిలాడుతున్నాను ప్రభువా. నీ కృప చేత మా ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరచమంటూ యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.